మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో నీటి సమస్య మరియు ప్రధాన రహదారులపై డివైడర్లను నియమించాలని, అదేవిధంగా వేసవికాలం వస్తున్న నేపథ్యంలో ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, శ్మశాన వాటికకు వైకుంఠ రథం ఒకటే ఉందని మరొకటి కూడా వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నయీముద్దీన్ యాదగిరి, సునీతా బాలరెడ్డి, రాజేందర్, బుచ్చేష్ యాదవ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని వాటిలో కూడా సంవత్సరాలు ఉండడం జరిగింది. మరి మెయిన్ ఏంటంటే తాత్కాలికంగా మరి పర్మనెంట్ సోర్స్గానే పైప్ లైన్స్ వేయడం, మరి మిషన్ భగీరథ లైన్కు అన్ని ప్రాంతాల్లో లైన్ లేవు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో లైన్లు వేసుకుంటే అది పూర్తిగా నిర్మూలన అవుతారనే ఉద్దేశంతో మరి అందరి కౌన్సిలర్ కూడా మరి పైప్ లైన్ ఎక్కడెక్కడ అవసరం మున్సిపల్ సభ్యులందరికీ మరి అదేవిధంగా అధికారులకు కలెక్ట్ చేస్తారు. మన మున్సిపల్ మీటింగ్ మొన్ననే మన మున్సిపల్ మీటింగ్ అనుకున్నాం. అందరు ఆఫీసర్స్ గురించి చేరిన ఇష్యూస్ ఉంటే మాట్లాడాలని అనుకున్నా, అది అసెంబ్లీలో బిజీగా ఉండే ఆ రోజు రాలేకపోయినా. అందుకనే ఈ బడ్జెట్ సమావేశం గురించి మీ అందరితో కలిసి మాట్లాడి ఏదైనా ఇష్యూస్ కూడా తెలుసుకోవాలని ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. సో బడ్జెట్ మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఆమోదం తెలపడం జరిగింది. చాలా సంతోషం. మరి అదేవిధంగా కొన్ని సమస్యలపైన మన కౌన్సిలర్స్ అందరూ కూడా సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వాటిపైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. మరి ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి కోసం అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం పార్టీలను కూడా పక్కన పెట్టేసి మన ప్రజలు, మన ఓట్లు వేసేటువంటి ప్రజలు వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పార్టీలకు అతీతంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.